చాలా వరకు ప్రజలకి దేశానికి మంచి జరిగేలా న్యాయం జరిగేలా అన్ని రకాల చట్టాలు రాశారు. కానీ ఈ చట్టంలో లొసుగులు ఉపయోగించుకొని లేదండి, చట్టంలో ఎప్పుడు లొసుగు ఉండదండి. చట్టం అనేది కరెక్ట్గా ఫ్రేమ్ చేసి ఉంటారు, చట్టం అనేది కరెక్ట్గానే ఉంటుంది. దాంట్లో మనం లొసుగులు ఎత్తుక్కొని దాన్ని అడ్డదారులు పట్టించడం, డైవర్ట్ చేయడము, కేసుని లాగడము, కేసుని వీగిపోయేటట్టు చేయడం మనం కుతంత్రంతో చేసే ప్రజల యొక్క దుష్ట శక్తులు చేసే పని అది. ఓకే, భారతదేశంలోని ప్రజలందరూ ప్రజాస్వామ్యపరంగా ఎన్నికల్లో పాల్గొని వాళ్ళకి నచ్చినటువంటి నాయకుల్ని నమ్మకంతో గెలిపించుకుంటున్నారు. అసలు గెలిచినటువంటి నాయకులు చట్టాలను మార్చే అవకాశం వాళ్ళకుంది. అవునండి, వాళ్ళు కొన్ని చట్టాలు మారుస్తున్నారు, కూరుస్తున్నారు, చేరుస్తున్నారు. అవును. అసలు దీనివల్ల భారతదేశానికి ప్రజలకి ఒరిగిందేంటి, జరిగిందేంటి, జరగబోయేదేంటి? కారణం ఏంటంటే మన మోడీ గారు ఇప్పుడు ఏదేదో చట్టాలంతా తీసిపోయి బయటపడేసినాను అన్నట్టుగా చేసింది వచ్చి ఎగ్జాంపుల్ కూడా చెప్తాను వినండి. ఫస్ట్ అతనికి చట్టాలపైన అవగాహన లేదు. అంటే భారతదేశంలో ఈ ప్రజాస్వామ్య దేశంలో చదువులేని నిరక్షరాస్యుడు కూడా ఎంపీగా ఎమ్మెల్యేగా నిలబడవచ్చును, ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా కావచ్చు, ప్రైమ్ మినిస్టర్ ఆఫ్ ఇండియా కావచ్చును. అతనికి నా సొంతంగా నాలెడ్జ్ లేదు కనుక అది ఒక టీము, ప్రైమ్ మినిస్టర్ అయిన మోడీ గారు ఆయనకి చదువు లేదు కానీ ఆయన ఎంఏ చదివినాను అంటాడు, అది వేరే విషయం. దాని గురించి అది వేరే సబ్జెక్ట్ వదిలేయండి. ఆయన మన లెక్కకి తీసుకుంటే ఆయన చదువులేని వ్యక్తితో సమానము, లేదా కామన్ మ్యాన్ అతను. అతనికి చట్టాలపైన అవగాహన ఉండే ఛాన్సే లేదు. తర్వాత అతను చట్టాలని రద్దు చేసేసినాను అంటున్నాడు ఒకడే. ఒకవేళ ప్రైమ్ మినిస్టర్ స్థాయిలో మనిషికి నాలెడ్జ్ లేదని నేను ఆరోపిస్తుంటే దానికి ఒక రాజ్యాంగంలో దానికి కూడా ఒక రక్షణ పెట్టుంటారు. అది ఐఏఎస్ ఆఫీసర్లో ఒక టీం ఉంది, ప్రైమ్ మినిస్టర్ ఆఫీస్ అంటారు దాన్ని, ప్రైమ్ మినిస్టర్ కార్యాలయం అనేది ఒకటి ఉంది. ఎంతోమంది ఐఏఎస్ ఆఫీసర్లు, సీనియర్ మోస్టులు, మంచి మేధావులు అతనికి సలహాలు ఇస్తుంటారు. ఇంత ఉన్నప్పటికీ కూడా ఆయన ఒక రాజులాగా నేనే ఈ దేశానికి ప్రైమ్ మినిస్టర్ కాబట్టి నేను చెప్పింది చేయండి అనే టైపుకి పోతున్నాడే తప్ప వీళ్ళు ఇచ్చే సలహాలతోటి కరెస్పాండెన్స్, డిస్కషన్స్, చర్చలు ఏమి జరగడంలా. టీవీలో చేసే చర్చలు కూడా పార్లమెంట్లో జరగడం లేదంటే మీరు లెక్కేసుకోండి మన పాలకులు ఎలా. అలాగా సార్, ఇప్పుడు ఆయన అవగాహన లేకుండా పలానా చట్టం తీసేస్తున్నారు, రద్దు చేస్తున్నారు మీరు అంటున్నారు. అసలు ఆ చట్టం మీద అవగాహన లేనప్పుడు అది ఎలా తీస్తారు? ఆయన కానీ ఏదో కొంత అవగాహన లేదు. ఆయన ఇన్నిసార్లు ముఖ్యమంత్రిగా గెలిచారు, గెలిచిన రోజు నుంచి ముఖ్యమంత్రి అయిన దగ్గర నుంచి ఈ రోజు ప్రధానమంత్రి వరకు ఒక్క రోజు కూడా అపోజిషన్ పార్టీలో ఉన్నది లేదు. ఆయన ప్రజలంత నమ్మకంతో ఆయన గెలిపించుకుంటున్నారు. గుజరాత్లో చాలా అభివృద్ధి జరిగిందని చెప్తున్నారు, నేనైతే చూడలేదులేండి. అంతేనండి, పార్టీ చెప్తున్నారు. ఈ రోజు ప్రధానమంత్రిగా ఆయన భారతదేశ ఖ్యాతిని ప్రపంచవ్యాప్తంగా తీసుకెళ్తున్నారు. అటువంటి వ్యక్తి కనీస అవగాహన లేకుండా చట్టాలన్నీ ఇలా తీసేస్తున్నారు, అసలు ఎవరి సలహాలు పాటించడం లేదు అని ఆరోపణలు చేయడం ఎంతవరకు కరెక్ట్ అంటారు? అదేనండి చెప్తున్నానే. ఒకటి, పార్లమెంట్లో చట్టాలని తయారు చేయడానికి, చట్టాలని రద్దు చేయడానికి లేదా అమెండ్మెంట్ సవరణ చేయడానికి అధికారం ఇచ్చినారు. అది పార్లమెంట్లో చర్చ జరిగి తర్వాత తీర్మానం చేసి దాన్ని చట్టబద్ధం చేయాలి. అది జరగలేదు కాబట్టి మోడీ తప్పు చేశారని ధీమాగా రైట్ రాయల్గా ఆరోపిస్తున్నాను. ధీమాగా ఆరోపిస్తున్నాను అంటున్నారు. అసలు ఆయన ఎటువంటి తప్పులు చేస్తున్నారు? అసలు ఆయన చట్టాలన్నీ రద్దు చేశారు, సరే సార్, ఆయన రద్దు చేసిన చట్టాలలో ఇది జనాలకి ఖచ్చితంగా చాలా బాగా ఉపయోగపడే చట్టం, దీన్ని ఆయన రద్దు చేశాడు, కనీసం నాలెడ్జ్ లేదు అనే చట్టాలు ఏమైనా ఉన్నాయా? చాలా ఉన్నాయండి. రెండోది, నిజంగా రద్దు చేయాల్సినవి చేయలేదు అతను. నిజంగా రద్దు చేయాల్సినట్టు చేయలేదు. తమ పార్టీకో లేక ఆయన యొక్క పరిపాలనకి అడ్డు వచ్చే చట్టాలను ఇసిరాడు పారేశాడు. ఆయనకు అనుకూలంగా ఉండే చట్టాలు ఇంకా అలాగ పెట్టుకుంటే అది ప్రజాద్రోహమైన చట్టాలే. ఓకే, ఇప్పుడు దాని ఎగ్జాంపుల్ కూడా చెప్తానండి. ఈ అదానీలు ఇట్లాంటి వాళ్ళకి ఇది చేయడానికి సంబంధించి వాళ్ళకి అడ్డంకులు వచ్చిన చట్టాలు అంటే ప్రజల్ని కాపాడే చట్టం వీళ్ళకి అడ్డంకి వస్తుంది, దాన్ని అన్ని తీసి కుప్పతోటిలో పడేశాడు. అది చెప్పేది నా ఆరోపణ. అది ఏదన్నా ఒకటి రెండు చట్టాలు ఏమైనా చెప్పగలరా? అంత డీప్గా అవసరం లేదులేండి, దానికి మళ్ళీ ఇంకొక సెషన్లో తీసుకుంటాము. అది నేను పర్టికులర్గా స్పెసిఫిక్గా ఎన్ని చట్టాలు చెప్పండి సార్. ఒకటి రెండు అనేది కాదు కదా, ఒకటి చెప్పినంత మాత్రం వచ్చేది లేదు. అది చేసిన మొత్తం వాళ్ళకి ఒక చిన్న అవగాహన అనేది కలుగుతుంది కదా సార్. ఇది పలానా చట్టం ఆయన తీసేశాడు, దీనివల్ల ఖచ్చితంగా ప్రజలకి ఖచ్చితంగా మేలు జరగదు, ఖచ్చితంగా ఇది ప్రజలకు ఉపయోగపడే చట్టాన్ని మ్యాక్సిమం ఒకటే అండి. దీంట్లో పెద్ద సీక్రెట్ ఏం లేదు. ఇప్పుడు ఎంతసేపు ఈ ఫ్యాక్టరీ పెడతామనో లేకపోతే ఇన్వెస్ట్మెంట్ పెడతామని ఎవడో ఫారిన్ నుంచి వస్తే వాడికి, లేకపోతే ఇండియాలో నుండి ఒక ఇండస్ట్రియలిస్ట్ వస్తే వాళ్ళకి ఎట్లా కావాలంటే ఇచ్చేదానికి వీళ్ళకి అనుకూలంగా ఉండే చట్టాలని మాత్రం తెచ్చుకోవడము. దీనికి అంతకుముందు ఉన్న చట్టాలు వీళ్ళకి ఆ విధంగా లేదు.
ఓకే. అందుకే కదా వాళ్ళకి కష్టం వచ్చింది, అందుకే కదా మోడీ దగ్గరికి పోతున్నారు. అంటే అందువల్ల వాళ్ళు చేస్తున్నారు. నేను మీలా లాయర్ని కాదు, ఓ పెద్ద చదువుకున్న వాడిని కాదు, ఒక కామన్ మ్యాన్గా అడుగుతున్నాను. ఇప్పుడు మీరు అంటున్నారు ఒక కంపెనీకి రావడానికి దానికి దీనికి వాళ్ళకి కొన్ని ఇబ్బందులు ఉన్నాయి, ఆ ఇబ్బందులన్నీ తీయేసాడే. అంటే ఒక కంపెనీలు రావడానికో లేదా ఈరోజు మేక్ ఇన్ ఇండియాకో విదేశాల నుంచి పెట్టుబడులు రావడానికో విదేశీ కంపెనీలు యాపిల్ లాంటి సంస్థలు ఇక్కడ పెట్టడానికి మొగ్గు చూపుతున్నాయి, టెస్లా లాంటి కంపెనీలు ఇక్కడ పెట్టడానికి మొగ్గు చూపుతున్నాయని మనం వింటున్నాం. వీటన్నిటికీ అడ్డుగా ఉన్న చట్టాలను ఆయన తీయేసి ఈరోజు ఆర్థిక అభివృద్ధి దిశగా భారతదేశాన్ని ముందుకు నడిపి ఎక్కడ జరిగిందంటే ఇతను వచ్చినాక అన్ని అప్పులే అండి. పివి నరసింహరావు తెచ్చాడు, డెవలప్ చేశాడు, ఆయన పుణ్యజీవి, అతను చెప్పండి, కానీ ఇతని వల్ల జరిగింది ఏమీ లేదు. ఉండదు సార్. కాకపోతే ఈ రోజు లక్షల కోట్ల అప్పు చేసిన వ్యక్తి ప్రపంచంలో ఆర్థికాభివృద్ధి సాధించినటువంటి దేశాల సరసన 5వ స్థానంలో భారతదేశం నిలబడి ఉంది, అభివృద్ధి సాధిస్తూ ఉంది, సంవత్సరానికి 8% జీడిపి పెరుగుతోంది అని జేపీ గారు కూడా ఒక చోట చెప్పారు. ఎవరు? జేపీ గారు, జయప్రకాష్ నారాయణ గారు, లోక్సత్తా పార్టీ. ఒక సెకండ్, జయప్రకాష్ నారాయణ గారి గురించి ఏమీ మాట్లాడాల్సిన అవసరం లేదు. ఎందుకనంటే ఆయన ఒక ఐఏఎస్ ఆఫీసర్గా పనిచేసి ఒక పొలిటికల్ పార్టీ పెట్టి ఎన్జిఓ పెట్టి ఏమి ప్రజలకు దృష్టిలో ఆయన చూడాల. ఆయన ఒక ఐఏఎస్ ఆఫీసర్గా ఉన్నంత రోజు ఆయన ఒక బ్యూరోక్రాట్గానే ప్రవర్తించినాడు, కానీ కామన్ మ్యాన్ దగ్గర తీసుకొని పనులు చేసింది లేదు. వాళ్ళంతా ఆ రోజుల్లో చేసి ఉంటే ఈరోజు ఎక్కడికో పైకి వచ్చి ఉండేది. ఆ రోజు ఐఏఎస్ ఆఫీసర్గా దర్పం చూపించే బతికాడు, పార్టీ పెట్టి కూడా ఏదో చేయాలనుకున్నాడు, అతనికి ప్రజలు అంగీకరించలేదు. ఆయన్ని ప్రజలు ఎందుకు అంగీకరించలేదు సార్? ఎందుకు గెలవలేదు కదా. సారా ప్యాకెట్, బిర్యానీ చుక్క, అది తప్పండి, అది తప్పు. మనకి అదన్నీ ఒక పర్సెంట్. ఇప్పుడు రకరకాల లోపాలు కలిపి పెద్ద లోపం వస్తుంది. ఆ పెద్ద ఓటమి ఆయనకు వచ్చింది. కారణం ఏమంటే ఈయన ఎప్పుడు పబ్లిక్లో మమేకమైన వ్యక్తి కాదు, ఇతనికి అర్హతే లేదు అసలు. ఐఏఎస్ ఆఫీసర్గా ఉండి సీఎంల పక్కన నిలుచుకున్న మనిషి మనమే సీఎం అయితే ఎట్లా వచ్చునో ఇంకా బాగుండే అనే ఆలోచనతో వచ్చిన వ్యక్తి తప్ప నిజమైన సేవాభావం లేదు. ఇప్పుడు ఆలోచన వస్తేనే సార్ రన్ అవుతుంది. ఎందుకంటే ఒక ఐఏఎస్ ఆఫీసర్గా ఉన్నాడు, 10 మంది సీఎంల దగ్గర పనిచేసి ఉంటాడు, చూసుంటాడు, ఏం చూసినాడు, వాళ్ళు చేసిన మోసాలని చూసినాడు, మనం కూడా చేయొచ్చు అనుకున్నాడు అంతే. కానీ ఈ రోజు వరకు ఆయన మీద ఎటువంటి ఆరోపణలు లేదు. మీరంటే నేను నాలంటోడు ఇంకా రాలేదా? నాకు తెలిసి జయప్రకాష్ నారాయణ గారి మీద మొట్టమొదటి ఆరోపణ చేస్తున్నటువంటి ఒకే ఒక వ్యక్తి మన మోహన్ జీ గారే అయి ఉంటారని అభిప్రాయం. సార్ ఒక మాట చెప్తాను, మనం చేసే ఏ ఆరోపణ అయినా అతను డైరెక్ట్గా లంచం తీసుకున్నాడు, డబ్బులు జోబులో పెట్టుకున్నాడు అనేది మాత్రమే కాదు, ఆయన డ్యూటీలో చేయాల్సిన పని చేయకపోతే కూడా అది నేరము, అతను శిక్షార్హుడు. ఇంకేం చెప్పండి, ఆయన ఎన్ని పనులు చేయలేదు, మీకు ఆ ఫైల్స్ చూస్తే తెలుస్తుంది, ఒట్టి మాటలతో రాదు. జయప్రకాష్ నారాయణ గారు శిక్షార్హుడు అంటున్నారు, అసలు ఏ విధంగా సార్? ఆయన ఐఏఎస్ ఆఫీసర్గా ఒక బ్యూరోక్రాట్గా పనిచేశాడు అంటే ఎన్ని రోజులు పనిచేశాడు, ఎన్ని సంవత్సరాలు పనిచేసినాడు మీకు అవగాహన ఉంటుంది. అన్ని రోజులు ప్రజల గురించో ప్రజల మొత్తం మమేకమైంది లేదు, ప్రజల కష్టాలు ఆయనకి తెలియదు. ఆయన పెద్ద జీతగాడు పెద్ద పని చేసుకుంటూ ట్రిమ్గా బతికిరాడే తప్ప కష్టాల్లో పాలు పంచుకున్న వ్యక్తి కాదు. కాబట్టి సమాజ పోకడలు, సమాజంలో ఉండే అవకతవకలు ఆయనకి తెలియదు. ఎప్పుడు సమస్యలే తెలియని వ్యక్తి సమస్యలను ఎలా సాల్వ్ చేస్తాడనేది నా లాజికల్ క్వశ్చన్. ఓకే సరే, ఆయనకి ఇవన్నీ పక్కన పెడితే ఆయన చెప్తున్నటువంటి గణాంకాలు ఏవైతే ఉన్నాయో అది ఆల్రెడీ ఉన్నవి, అవి నిజాలను ఒప్పుకోవాల్సిందే. గణాంకాలు 8% వృద్ధి సాధిస్తోందన్నది కాదండి. ఈ గణాంకాలు ఎవరిని కాపాడదండి. నిజంగా ఆకలితో ఉండేవాడికి అన్నం పెట్టడం అది సమస్యను సాల్వ్ చేసినట్టు అవుతుంది. 10,000 మంది అన్నం తిన్నారు, 20,000 మందికి భోజనం పెట్టినారు, 40,000 మందికి బిర్యానీ పెట్టినారు అని చెప్తే వింటే వాడికి ఆకలి తీరుతుందా చెప్పండి? కాదండి, అవన్నీ మాటలకే పరిమితం. కాగితాలు ఇప్పుడు పంచవర్ష ప్రణాళికలు పెట్టి భారతదేశం డెవలప్ కాలేదు నెహ్రూ కాలం నుంచి ఈ రోజు వరకు. అంటే ఈ రోజు ఎదిగిన ఆర్థిక వ్యవస్థగా 5వ స్థానంలో భారతదేశం ఉందని గణాంకాలు చెప్తున్నాయి. అది పూర్తిగా పివి నరసింహరావుకి వేసి దండం పెట్టండి, అది అంతవరకు పరిమితం. మిగతా ఎవరు ఈ దేశం కోసం పాటుపడిన దాఖలాలు లేవు. వాళ్ళు కొల్లగొట్టింది ఈ రోజు కూడా తెప్పిస్తే ఇంకా 5వ స్థానం కాదు 1వ స్థానానికి వస్తుంది. చోరీ ఆస్తులను తీసుకొచ్చి జమ చేయించండి గవర్నమెంట్ ఖజానాకి, 1వ స్థానం 2వ స్థానానికి వస్తుందండి. ఏందండి ఇవంతా?